మీకు ప్రజలు పరిపాలన ఇచ్చారు 2024లో 164 సీట్లు ఇచ్చారు ఏలమని. ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయకుండా, ముందు తీసుకున్న 50,000 ఎకరాలు బాగు చేయకుండా, ఆ రైతులనేమో ఊరూరు కట్టుబట్టలతో రోడ్లెంబడి తిప్పి, ఈ 50 ఎకరాలు పూర్తి చేయకుండా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, రైతుల్ని నానా సంకలం నాకిస్తా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకు వెళ్తున్నది ఎవరు? ఈ రాష్ట్రం తట్టుకోగలదా అంటున్నాను. సూపర్ 6 సూపర్ హిట్ అంట. ఇప్పుడు అనిపిస్తుంది అవి చాలా నయం కదా అబద్ధాలు. ఇవాళ మాట్లాడినటువంటి పరాకాష్ట ఇంకా దిగజారుతారేమో తెలీదు. రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి, బొమ్మ భుజం మీద లేదా బొమ్మ చాటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాల్చే ప్రయత్నమే ఇవాళ మరొకసారి చేయడం కాదా అని అడుగుతున్నాను. ఏడు కొండలు 2 కొండలే అంటాడు. పాపాత్ములు కదా మీరు అందరూ. అసలు 2/6/2007 తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 7 కొండల్ని, అంటే శేషాచలం సంబంధించిన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ 7 కొండల్లో 7 కొండలు కూడా మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీకి సంబంధించినటువంటిదే. వాటన్నిటినీ కూడా పూర్తిగా వెంకటేశ్వర స్వామి అయ్యి తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ 7 కొండల్ని తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయటం అనేది నిషిద్ధం. 7 కొండల మీద స్వామివారు ఉండేటువంటి, స్వామివారి నిలయం ఉండేటువంటి, స్వామివారు వేంచేస్తున్నటువంటి కొండ మాత్రమే కాదు, 7 కొండల మీద ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేయటం నిషేధం అని చెప్పి ఇట్లాంటి పలు అంశాలతో 7 కొండలు స్వామివారి ఆస్తి అని చెప్పని, స్వామివారి నిలయం అని చెప్పని, తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 2 కొండలు అన్నాడు అంటారు. ఇప్పుడు ఎవరేమైపోతారు? సర్వనాశనం అయిపోయేది ఎవరు? కానీ ఎవరు సర్వనాశనం అయిపోయేది? మట్టి కొట్టుకుపోయేది ఎవరు? మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతావు, సర్వనాశనం అయిపోతావు, మా దేవుడి జోలికి వచ్చావని. కొత్తగా మీ దేవుడు అయిపోయాడు ఈయన వెంకటేశ్వర స్వామి. అసలు మా చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అబ్బా ఆయన మాట్లాడు. ఆయన ఇంట్లోంచి చూస్తే అంట చిన్నప్పుడు ఎదురుగుండా 7 కొండలు కనిపించాయంట. ఆ 7 కొండల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి జలతారులు లాంటి ఆ గాలి ఆయనకి తగిలి ఒక్కసారి జిల్లుమనేదంట. స్వామివారు ఆయనకు వచ్చినట్టు ఉండేదంట. ఆ అనుభూతి అద్భుతమైన అనుభూతి అంట. దాంతో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పనేది ఉండేదంట. ఇది ఎట్టా ఉందయ్యా అంటే రోజు 100 కోళ్ళను తినేసే తోడేలు సాయంత్రానికి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఆ మోడల్లో ఉన్నా తప్పితే వేరే ఉంది చంద్రబాబు నాయుడు గారు. నీ మాట నమ్మరేమో, నన్ను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మటం మానేశారు సార్. ఆల్రెడీ ఛానల్ అయిపోయింది నమ్మటం మానేసేసి. ఎందుకని మానేశారు అనుకున్నారు?
ఆయన ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తెప్పితే ఆయన చెప్పింది ఏది చేయడు. పరిశ్రమ కాలుష్యాలు వస్తున్నాయి. ఎవరికి? మా ఊరు కాదు, కుప్పం కాదు, బందర్ కాదు, పిఠాపురం జనం ఘోష. మేము నాశనం అయిపోతున్నామంటే ఆయన వెళ్ళి నేను మనిషినే కదా, నేను దేవుణ్ణి కాదు కదా, 100 రోజులు టైం ఇవ్వండి పరిష్కారంతో వస్తాన్నాడు. 100 రోజులు వెళ్ళిపోయి ఇంకో 100 రోజులు కూడా అయిపోయింది. ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి? కోనసీమ వెళ్ళాడు. కోనసీమ వెళ్ళి ఏం చెప్పొచ్చాడు? ఈ బాధలు మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాయా అంటే చెప్పి, కాదా బాబు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నుంచే ఉన్నాయా అని చెప్తుంటే, రాజకీయాలు మాట్లాడకండి మీరు కూర్చోండి అంటే, జగన్కి సంబంధం లేదంటే కూర్చోండి మీరు రాజకీయాలు మాట్లాడేవాడు జనసేన వాళ్ళు. జనసేన రైతులు మాట్లాడుతుంటే ఇలా ఒకటి కాదు అర కాదు ఇన్ని అసత్యాలు మాట్లాడుతుంటే 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొస్తా అన్నావు, తప్పిపోయారన్నావు.